హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్ మనం 7th ఫిబ్రవరి జరిగిన ఎస్ఎస్సి జీడీ జీకే జిఎస్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేద్దామా. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా కమింగ్ అప్ ఇక ఫ్యూ డేస్లో మనకి జీడీ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మీరు ఎంటీఎస్ ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాను, సో అది కూడా చెక్ చేసుకోండి. సో 10th లెవెల్ ఆల్ వర్స్ సిమిలర్గా ఉంటుంది, క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. ఎంటీఎస్లో వచ్చినవి జీడీ వచ్చినవి ఎంటీఎస్, సో బోత్ ప్రిపేర్ అవుతుంటే రెండు మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సాల్వ్ చేయాలన్నమాట. ఫైన్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మర్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ పాస్డ్ అవే ఇన్ అక్టోబర్ 2022. సో ఇక్కడ ఏ చీఫ్ మినిస్టర్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ అయ్యారు అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ములాయం సింగ్ యాదవ్. సో ములాయం సింగ్ యాదవ్ గారు, ఈయన సమాజ్వాదీ, ఓకేనా, సమాజ్వాదీ పార్టీ అనమాట. సో ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఆయన రీసెంట్ అంటే 2022లో ఆయన ఎక్స్పైర్ అయ్యారనమాట. సో ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ సీఎం చూసుకున్నట్లయితే యోగి అనమాట. సో యోగి ఆదిత్యనాథ్, అందరికీ ఐడియా ఉంటుంది, 2017 నుంచి ఆయన ఛార్జ్లో ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ శర్మ త్రిపుర ఇన్ జూన్ 2022. సో త్రిపురలో జూన్ 2022లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరు అంటే ఇక్కడ మనకి స్వప్నదాస్ పాల్ అనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే, గోపికా వర్మ వోన్ ద 2018 సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ ఈవెన్ ద ఎంటీఎస్ అయినా జీడీ అయినా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 2018లో ఎవరికి వచ్చిందంటే గోపికా వర్మకి. దేనిలో అంటే మోహిని అట్టంలో, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మెటమార్ఫిక్ రాక్. సో మెటమార్ఫిక్ రాక్ ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్గా. సో మనకి రాక్ అంటే ఏంటి, రాళ్ళు. సో రాళ్ళలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి, నార్మల్గా మనం వింటుంటాం. మార్బల్స్ ఉంటాయి, గ్రనైట్స్ ఉంటాయి, ఇగ్నిషియస్ రాక్స్ ఉంటాయి, సెడిమెట్రిక్ రాక్స్ ఉంటాయి, లైమ్ స్టోన్ ఉంటుంది, ఓకేనా. సో చాలా ఉంటాయి అన్నమాట. సో మెటమార్ఫిక్ రాక్లో మనకి 5 కేటగిరీస్ ఉన్నాయి, డిఫరెంట్. సో దాంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వార్ట్జైట్ అనేది మెటమార్ఫిక్ రాక్ కింద వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బిహు ఈజ్ నోన్ ఫర్ రంగోలీ బిహు. సో బిహు అంటేనే మనకి అస్సాం గుర్తు రావాలన్నమాట. సో అస్సాంలో ద బిగ్గెస్ట్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నది బిహు. సో దీంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే పంటలు ఎప్పుడెప్పుడు వస్తే, సో జాన్లో ఒకసారి, మిడ్ ఆఫ్ ద ఇయర్లో ఒకసారి, సో అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట, డిఫరెంట్ నేమ్ యాడ్ చేసి. సో దీంట్లో రంగోలీ బిహు అన్న, బోహగ్ బిహు అన్న రెండు ఒకటే అనమాట. అండ్ మగ్ బిహు కూడా వాళ్ళు కోతులు వచ్చే సమయంలో సెలబ్రేట్ చేసుకుంటారు. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే, ద డాష్ ప్రొవైడ్స్ ఫర్ మెజర్ టు డిటెక్ట్ fugitive economic offender from the evading the process of law in India by staying outside the jurisdiction of Indian court law. Fugitive Economic Offender Act very very important to 2018. సో మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది విజయ్ మాల్యా నేమ్, ఓకేనా. సో వాళ్ళ నేమ్ గుర్తొస్తూనే మీకు సో తను చేసిన ఫ్రాడ్, అదే స్కామ్ మనకి గుర్తొస్తుంది అనమాట. సో నార్మల్గా ఈ యాక్ట్ ఏంటి అంటే, సో మనకి మోర్ దాన్ 100 crores, ఓకేనా. సో ఎవరైనా పర్సన్ బ్యాంక్స్ నుంచి 100 crores లేదా అంతకంటే ఎక్కువ తీసుకొని స్కామ్ చేసి, ఫ్రాడ్ చేసి తను ఇండియా వదిలి పారిపోయాడు అనుకోండి. సో ఇక్కడ బ్యాంక్కి లాస్ కదా. సో అంత అమౌంట్, ఇట్ ఈస్ నాట్ అ వెరీ స్మాల్ అమౌంట్, ఏదో 100 rupees కాదు వాళ్ళకి, ఇట్స్ అండ్ 100 crores. సో అంత లాస్ని బేర్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఫర్ దాట్ రీజన్ గవర్నమెంట్ అనేది ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ అనేది 2018లో రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఏంటి ఇది అంటే, సో ఇలా మనకి చాలామంది ఉన్నారు ఫ్రాడ్ చేసిన వాళ్ళు. లైక్ మనకి నీరవ్ మోదీ వస్తారు, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, సో ఇలా చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ బిగ్ స్కామర్స్, ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళు వదిలి పారిపోతే ఇక్కడ బ్యాంక్ లాస్ ఎవరు పే చేస్తుంది? సో ఆల్రెడీ బ్యాంక్ లాస్లో ఉంటుంది, బట్ దాన్ని మినిమైజ్ చేయడానికి వీళ్ళ నేమ్స్ మీద ఏవైనా ఏవే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇండియాలో, ఓకేనా. సో అవన్నీ వీళ్ళు బ్యాంక్ వాళ్ళు తీసుకొని, అంటే జప్తు చేసుకొని అంటారు కదా, సో తీసుకొని దే కెన్ సెల్ దోస్ టు రికవర్ అట్లీస్ట్ మినిమం అమౌంట్. వాళ్ళు మొత్తం అమౌంట్ రికవర్ చేసుకోకపోయినా కూడా ఆ మినిమం లాసెస్ని బేర్ చేయడానికి ఈ యాక్ట్ని వాళ్ళు తెచ్చారనమాట. సో దీనికి మినిమం ఇచ్చినది వాళ్ళు అంటే 100 crores ఉండాలి. ఒకవేళ 90 crores చేసి పారిపోతే కూడా ఈ యాక్ట్ వర్తించదు. మినిమం 100 crores అండ్ తను ఇండియాలో ఉండకూడదు అనమాట. హీ సపోజ్ టు హ్యావ్ సమ్ అదర్, అంటే వెళ్ళిపోయింటారు కదా, అలాంటి కేసెస్లో ఇది వర్తిస్తుంది, ఓకేనా. సో ఇంపార్టెంట్ ఒకసారి దీని గురించి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుల్తాన్ జోహర్ కప్. సో సుల్తాన్ జోహర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హాకీ అనమాట.
టర్మ్స్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫండమెంటల్ డ్యూటీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టు రీఅనౌన్స్ ప్రాక్టీసెస్ డిరోగటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. డిరోగటరీ అంటే మనకి అవమానకరమైన అనమాట. అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే రేప్ అండ్ కిల్లింగ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ దేర్ డిగ్నిటీ. సో వయలేషన్ ఆఫ్ దేర్ డిగ్నిటీ. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హర్షవర్ధన ట్రై టు క్రాస్ నర్మదా టు ద మార్చ్ ఇన్ ద డెక్కన్ బట్ వాజ్ స్టాప్డ్ బై ద రూలర్ బిలాంగ్స్ టు ద చాళుక్య డైనాసిటీ. సో ఇక్కడ మనకి హర్షవర్ధన నర్మదా క్రాస్ చేస్తున్నప్పుడు పులకేసిన్ టు ఈయన అడ్డుపడ్డారనమాట. ఆయన చాళుక్య డైనాసిటీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెట్ వర్త్ ఈక్వల్స్ టు అసెట్ మైనస్ లయబిలిటీస్. సో మనకి నెట్ వర్త్, సో మన టోటల్ ఎంటైర్ పరాణంలో మనం ఎంత సంపాదించామంటే మనం సంపాదించినది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చిండేది మైనస్ మన ఎంత స్పెండ్ చేస్తాం. సో దాంట్లో నుంచి మనం నెట్ వర్త్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అసెట్ మైనస్ లయబిలిటీస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్. యాసిడ్ టర్న్ లిట్మస్ టు బ్లూ, ఇది రాంగ్ అనమాట. ఇది బ్లూని రెడ్గా చేస్తుంది యాసిడ్ అనేది. అండ్ యాసిడ్స్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్. బిటర్ చేదుగా ఉండవు. యాసిడ్ మనకి పులుపుగా ఉంటాయి, అంటే మనకి సోర్. ఓకేనా, సోర్ అనమాట. సో రెండు రాంగ్, నైదర్ వన్ నార్ టూ, బోత్ వర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫోక్ డాన్స్ చెరావ్. సో చెరావ్ అంటేనే మనకి మిజోరాం, వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి ఇవన్నీ మీరు బేసిక్ ఇవే ఫోక్ డాన్సెస్ ఈచ్ స్టేట్వి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఫస్ట్ ఎలెక్టెడ్ పార్లమెంట్. సో ఫస్ట్ ఎలెక్టెడ్ పార్లమెంట్ మనకి 1952. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద టూ సోషల్ గ్రూప్స్ ఇన్ విచ్ మోస్ట్ వల్నరబుల్ టు పావర్టీ. అంటే మనకి నార్మల్గా వెరీ పూర్ బిలాంగింగ్ క్యాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అని మనకి అంటారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద డాష్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ మెజర్డ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో మనకి ఎకనామిక్ స్ట్రెంగ్త్. సో మన కంట్రీలో ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంటేనే కదా సో దే కెన్ డెవలప్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో అదే అనమాట మనకి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇన్ హిందీ, లెట్స్ స్కిప్ దిస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ కరెన్సీ నోట్స్ ఫర్ డిమానిటైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016. డిమానిటైజేషన్ 500,000 రూపీస్ నోట్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద టెర్షరీ సెక్టర్ ఆఫ్ ద ఎకనామీ. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్ ద టెర్షరీ సెక్టర్ ఆఫ్ ద ఎకనమీ. సో టెర్షరీ సెక్టర్ అనేది మనకి స్టోరేజ్ అనమాట. ఓకేనా. సో స్టోరేజ్ ఇస్ ద టెర్షరీ సెక్టర్. సో ఇక్కడ మనం పేపర్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మార్కెటింగ్ రిలేటెడ్ కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీ ఈజ్ ద పర్హాప్స్ బెస్ట్ నోన్ ఫర్ హీ స్పీచ్ అట్ ద పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియస్ ఇన్ చికాగో in 1893. Who is he referred? So Chicago 1893 అంటేనే మనకి స్వామి వివేకానంద గారు గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఇనాగరల్ విన్నర్స్ ఆఫ్ ద హీరో ఇండియన్ సూపర్ లీగ్ ISL వాజ్ ATK. అంటే మనకి ఫుట్బాల్ రిలేటెడ్ విచ్ ఫుట్బాల్ క్లబ్ ఈజ్ బేస్డ్ ఆన్ కోల్కతా. ఈ ITK అనేది మనకి కోల్కతాకి సంబంధించి అనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ స్టార్ట్ అవుతుంది. మనకి జీడీలో 20 క్వశ్చన్సే ఉంటాయి కదమ్మా. సో ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.